హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారని కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు వినాయక చతుర్థి కదా, సో అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అండి. ఏమేం చేసుకొని తిన్నారని కమెంట్ చేసి చెప్పండి. నేనైతే కుడుములు చేశా అండి. సో చూడండి, కుడుములు చేసేకి ఏమేమి యూస్ చేశా నేను. సో మీరు ఎట్లా చేస్తారు ఏమి అని కమెంట్ చేసి చెప్పండి. నేను ఎలా చేసా, ఫస్ట్ టైం చేసా అది మా అమ్మతో ఫోన్ చేసుకుని అడుక్కుని మరీ చేసా. సో చూడండి ఎలా ఉందని. మీరు ఎలా చేస్తారని కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఫస్ట్ అయితే శనగపప్పు యాలక్కి మిక్సీ పెట్టుకున్నాలి. నెక్స్ట్ వచ్చేసి కొమ్మరి అదే జార్లో వేసి కొమ్మరి కూడా మిక్సీ పెట్టేసి దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇంకా బెల్లం ఫుల్ నున్నగా కొట్టుకోవాలి, అంటే పెద్ద పెద్ద పీసుల్లా ఉండకూడదు. సో బాగా ఫుల్ నున్నగా బాగా దంచుకోవాలి. సో దంచుకునేసి కొమ్మరి, శనగపప్పు పౌడర్, ఇంకా బెల్లం 3 బాగా కలిపేసుకోవాలి పెట్టేసి. సో అది అయ్యే లోపల ఇక్కడ వచ్చేసి నేను ముద్ద చేసుకున్నాల, ఏంది బియ్యం పిండి ముద్ద. సో అందుకు కొంచెం నీళ్ళు పెట్టేసి బాగా బాయిల్ చేసేసి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా బాగా కొంచెం మిక్స్ అయిపోయేలాగా కొంచెం సేపు పెట్టేసి ఇంకా ఇది మిక్స్ చేసుకుంటున్నా ఇక్కడ. ఇది ఏమంటే బెల్లం ఉంది కదా, సో దీంట్లో మిక్స్ అయితే కొంచెం వాటర్గా అయితే అప్పుడు దాంట్లో మనం పెట్టుకుంటాం కదా, అంటే కుడుము చేసేటప్పుడు అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎత్తి పెట్టుకునేకి, లేకుంటే ఇట్లా ధూళి ఉంటుంది. సో అందుకు ఫస్టే మిక్స్ చేసి ఒక 10 minutes పెట్టేయాలి. అందుకే ఇప్పుడు మిక్స్ చేసి పెట్టేస్తున్నా. తర్వాత ముద్ద చేసుకుందాం ముద్ద. సో చూడండి, మీరు ఎలా చేస్తారని కమెంట్ చేయండి. ఏమేం చేశారు, మీ ఇంట్లో ఏమేం చేసి తిన్నారని కూడా కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ టైం ట్రై చేసా. సో బాగుండింది అబ్బా, సూపర్ ఉండింది. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు, నా ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.